ఎర్లీ మార్నింగ్ రైడర్స్ ఎందుకు పోతారో తెలుసా? లైక్ 4-5 AM. చూడండి గో, ఇట్లాంటి మార్నింగ్ కోసం బయటికి వస్తాం మేము. రోడ్ అయితే ఎట్లుందంటే అట్లా ఉంది, పీస్ఫుల్. ఇంకా మేము కర్ణాటకలో ఉన్నాం, మా కేరళ వాళ్ళు స్టార్ట్ అయినాయి. ఇంకా కేరళ పోతున్నాం చేయండి, ఇంకెన్ని అందాలు చూడాల్సి వస్తుందో. మంచిగా క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసిన నేను. ఇది కొబ్బరి తోట అనాలా, కొబ్బరి తోట వనం అనాలా? మైండ్ రిలాక్సింగ్ రోడ్ ఇది. అవుట్స్కట్టే ఇంత అందంగా ఉందంటే ఇంకా కేరళకు పోయిన తర్వాత ఎట్లుంటుందో చూడాలి. మ్యాడ్ అయిపోతానట్టుంది, నేను పిచ్చోన్ అయిపోతానట్టుంది. ఓ ఇట్లాంటి మంచి మంచి సీన్స్ ఉంటే ఆపాల్సి వస్తుంది. ఇంకా ఆపకపోతే వేస్ట్. ఇక నార్మల్గా క్లాసిక్ 100 పైన పోతే 110 పోతుంది. ఇది దోశ ఆర్డర్ చేసిన మనోడు. ఈడ ఎలిఫెంట్ క్రాసింగ్స్ ఉంటాయంట, టర్నింగ్ల కాడ ఉంటాయి బ్రో, జాగ్రత్తగా ఉండాలి. ఎలిఫెంట్స్ మ్యాడ్ ఉంది బ్రో ఫారెస్ట్. ఇక్కడ మోస్ట్లీ ఫామ్ హౌస్ లా అయితుంది, మంచి మంచి ఇల్లులు కూడా టెంకాయ ఇల్లులు ఉన్నాయి ఎక్కువ. మనం ఇప్పుడు అగుంబే ఘాట్ రోడ్ అయితే ఎక్కేసినాం. హే గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు డే 2. ఈరోజు డే 2 వచ్చేసి మేము బెల్లారిలో ఉన్నాం. అండ్ నైట్ రూమ్ చూపిలే మీకు, ఎందుకంటే రూమ్ అనుకున్నంత లేదు. నేను బెల్లారిలో కొంచెం రూమ్స్ మంచిగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చూసిన ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, బడ్జెట్లో పోవాలని చెప్పేసి ఈ ఒక రూమ్ అయితే తీసుకున్నా. దీంట్లో మానస మరీ అంత బ్యాడ్ కాకుండా కొంచెం ఓకే ఉన్నాయి, అందుకనే మీకు రూమ్ చూపిస్తలే. అండ్ రూమ్ కాస్ట్ మా ఇద్దరికి వచ్చేసి 1000 రూపీస్ అయినాయి. ఫైనల్లీ సెటప్ చేసేసరికల్లా చాలా టైం అయింది. 4:30కి కిందికి వచ్చినాం, 4:52 అయింది. ఇదంతా సెటప్ చేసేసరికల్లా నా సైడ్ బ్యాగ్స్ అండ్ మనోన్ బ్యాగ్స్ చాలా టైం పట్టింది, 30 minutes దాకా టైం పట్టింది. అండ్ ఇప్పుడు బెల్లారి నుంచి మనది ఫస్ట్ స్టాప్ కేరళ కార్సాగూడ సంథింగ్, సారీ నేను ప్రొనౌన్స్ సరిగా చేస్తలేదు. 468 kilometers ఉంది, 9 hours జర్నీ, 9 hours 30 minutes. అండ్ 2:19 PM చేస్తామంట ఆఫ్టర్నూన్. చూద్దాం బ్రేక్స్తో కలిపి ఎంత అవుతుందో. ఫైనల్లీ బెల్లారి అవుట్స్కట్స్కి అయితే వచ్చేసినాం. అండ్ టైం ఇప్పుడు 5 అవుతుంది. ఈరోజు మాది టోటల్ డెస్టినేషన్ కిలోమీటర్స్లో నంచల్ స్పీడ్ బ్రేకర్స్. ఈరోజు మా టోటల్ కిలోమీటర్ వచ్చేసి మా డెస్టినేషన్ 468 కాసరగోడ. ప్రొనౌన్సియేషన్ అటు ఇటు అయితే ప్లీజ్ ఎక్స్క్యూజ్. ఆడికి ఇప్పుడు మాకు 2:20కి ఆల్మోస్ట్ ఇక బ్రేక్స్తో కలిపి 3:34 అవుతుంది. ఈరోజు సన్లైట్ ఎట్టుంటుందో చూద్దాం. నిన్ననైతే బాగా ఎండ ఉంది, అందుకనే బెల్లారిలో రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. సన్లైట్ ఉన్నా సన్లైట్ లేకపోయినా ఎట్లా క్రూజ్ చేస్తాము. రోడ్స్ అయితే అస్సలు బాగాలేదు. బెల్లారి దాకా అసలు మాకు హైదరాబాద్ నుంచి బెల్లారి దాకా NH44 ఒక్కటే మంచిగా ఉంది. దాని తర్వాత ఆ NH44 కూడా కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ జరుగుతున్నాయి, ఎక్స్పాండ్ చేస్తారు దాన్ని. ఇప్పుడు బెల్లారి నుంచి కాసరగూడ పోతున్నాం, ఇది కూడా సేమ్ అంతే, ప్యాచెస్ ఇవి. ఫైనల్లీ హైవేకి అయితే హిట్ అయినాం. 150A ఇది హైవే నెంబర్. ఇది దగ్గర ఒక 42 kilometers ఉంది ఈ హైవే. ఇట్లా క్రూజ్ కంట్రోల్ పెట్టడం మర్చిపోయినా, ఈ హైవే చూసిన తర్వాత గుర్తొచ్చింది. ఇప్పుడు అది పెట్టేసేయాలి, పెట్టేసి గ్లౌజెస్ తీయాలట్టుంది దీనికోసం. వేర్ ఈస్ మై క్రూజ్ కంట్రోల్? రైట్. కొంచెం ఇది పెట్టుకోవడం ఇదంతా తీసేయడం ఇబ్బంది ఉంటుంది, మంచిది పెట్టేసిన తర్వాత ఈజీ. ఇగో ఇట్లా క్రూజ్ కంట్రోల్ పెట్టేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఒక స్పీడ్ సెట్ చేసుకుంటే కథం వెళ్తూనే ఉంటుంది. ఇట్లా ట్రాఫిక్ వచ్చినప్పుడు ఇట్లా ముందుకు అనుకోవాలి అంతే. ఇక ఇది వచ్చేసి మన సెకండ్ టోల్ గేట్. ఈ టోల్ గేట్ పేరు లేదు, మాదనహల్లి నా బ్రో. ఆ మాదనహల్లి ఊరు కాడ ఈ టోల్ గేట్ ఉంది. దీని టోల్ గేట్ పేరు ఉంది కానీ కొంచెం కన్నడలో రాసింది. హిరియూరు 124 kilometers, తుమ్మకూరు 217. అసలు రోడ్ ఎట్లుందంటే క్రేజీ ఉంది అసలుకి. రోడ్డు మంచిగా ఉంది కానీ నైట్ అని చెప్పి కొంచెం కోల్డ్ అయింది, ముక్కుల నుంచి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నేను మాట్లాడుతుంటుంటే. అండ్ దాని తోడు నేను బలక్లావా కూడా వేసుకున్నా. ఇది హైవే సూపర్ అసలుకి.
బెల్లారి కొంచెం అవుట్స్కట్ దాకా రోడ్డు బాగాలేదు. దాని తర్వాత ఇది హైవే 150A, ఇది క్రేజీ ఉంది అసలు, చాలా నీట్గా ఉంది. మార్నింగ్ అయితే మీరు 100-120 కొట్టుకోవచ్చు దీనిపైన. స్పీడ్ లిమిట్ వచ్చి దీనిపైన 100, నేనైతే 80 కొడుతున్నా నైట్ కాబట్టి. మంచిగా క్రూజ్ కంట్రోల్ ఆన్లో పెట్టేసుకున్నా, హ్యాపీగా మ్యూజిక్ వినుకుంటూ పోతున్నా. క్రేజీ ఎర్లీ మార్నింగ్ రైడ్ ఇది, మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. ఇంతసేపు 4 లైన్ ఉండే, ఇప్పుడు 8 లైన్ రోడ్ వచ్చేసింది. చాలా పెద్దగా ఉంది రోడ్డు అసలుకి. ఇటు ఒక 4 లైన్, అటు ఒక 4 లైన్. ఎర్లీ మార్నింగ్ రైడర్స్ ఎందుకు పోతారో తెలుసా? లైక్ 4-5 AM చూపిస్తా చూడండి. చూడండి గో, ఇట్లాంటి మార్నింగ్ కోసం బయటికి వస్తాం మేము. ఇట్లా పీస్ఫుల్ మార్నింగ్. ఏ రోజు నా డే ఈ మార్నింగ్ తోటి, ఈ సన్ రైజ్, బ్యూటిఫుల్ సన్ రైజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్. నేను కర్ణాటకలో ఉన్నాను, ఇప్పుడు కేరళ పోతున్నాం. ఎర్లీ మార్నింగ్ ఎట్లుందంటే రైడ్ కొంచెం చల్లగా ఉంది వెదర్, అండ్ పీస్ఫుల్గా ఉంది మైండ్ అయితే. మంచిగా రాత్రి నిద్రపోయినాం. ఇప్పుడు ఒక మంచి హైవే దొరికింది, మంచిగా 90-100 అట్లా క్రూజ్ చేస్తున్నాం. ఇంకా కేరళ మాకు 380 or 370 కిలోమీటర్స్ ఉంది. 7 hours రైడ్, 7 hours 49 minutes. ఇంకా మేము కర్ణాటకలో ఉన్నాం, మా కేరళ వాళ్ళు స్టార్ట్ అయినాయి. మొత్తం ఏమంటారు, కొబ్బరి చెట్లు తోటలు అవుపిస్తున్నాయి. అండ్ ఇట్లా సన్ రైజ్, రోడ్ అయితే ఎట్లుందంటే అట్లా ఉంది, పీస్ఫుల్. అసలుకి చిన్న పేదలు లేదు అసలుకి, క్లీన్ అండ్ నీట్. ఇది ఢిల్లీ హైవే అంట, ఇది బోర్డు మీద చూసిన ఇప్పుడే. మంచిగా క్రూజ్ కంట్రోల్ 100 పెట్టేసిన, లెగ్స్ ఇట్లా చాపుకున్నా ఆరామ్సే పోతున్నాయి ఇట్లా చేతులు వదిలేసుకొని. ఓబ్లింగ్ లేదు, ఏం లేదు, ఒక మంచి స్పీడ్లో పోతుంటే బండి. నార్మల్ స్పీడ్లో పోతుంటే బండి అంతా ఇటు ఊగుతుంది. ఈరోజు మంచి స్పీడ్లో పోతుంటే అసలు ఓబ్లింగ్ లేదు, ఏం లేదు. దగ్గర 100 పైన పోతున్నా. నార్మల్గా క్లాసిక్ 100 పైన పోతే 110 పోతుంది ఇది. ఇప్పుడు ఇట్లా ఓబ్లింగ్ వైబ్రేషన్ ఘోరంగా వస్తుంది. నా బండికి అయితే అసలు వైబ్రేషన్ లేదు, ఏం లేదు. ఎందుకంటే టైం టు టైం సర్వీస్ చేపిస్తా, అంత ప్రాపర్గా క్లియర్గా ఉంటుంది కాబట్టి అందుకనే ఏది లేదు. మంచిగా క్రూజ్ కంట్రోల్ పెట్టేసి పోతున్నా. వేరే బండి ఇట్లా క్రూజ్ కంట్రోల్ పెడితే ఇట్లా ఊగుతూ ఉంటుంది. ఇంతసేపు దాకా హైవే మీద పోయినా, ఇప్పుడు వేరే రోడ్డు తీసుకోవాలి. యాక్చువల్లీ మేము అంబోని ఘాట్ సంథింగ్ ఏదో అన్నాడు అంశులు, ఆ ఘాట్ మీదకి వెళ్ళి పోతున్నాం. ఆ ఘాట్ రోడ్డు మాత్రం సూపర్ అసలుకి. ఇది హైవే ఇట్లా కూడా పోవచ్చు, కాకపోతే ఘాట్ రోడ్ కోసం పోతున్నాం. ఎట్లుంటుందో చూడాలి. 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా ఉంది రోడ్డు. ఇది చిత్రదుర్గ మీదకి వెళ్ళిపోతున్నాం. చిన్న ఫారెస్ట్ ఏరియా ఇదంతా, ఫారెస్ట్లోకి వెళ్ళి పోతున్నాం. చాలా పీస్ఫుల్ ఉంది. ఇంకా టిఫిన్ చేయలే, రాత్రి మేము అన్నం తినలే, నిన్న 2 పూటలే తిన్నాం. మార్నింగ్ టిఫిన్ చేసినాం మినర్వా కెఫేలో అండ్ ఉడిపి హోటల్లో మెస్ తినేసినాం. అండ్ ఇప్పుడు టిఫిన్ చేయాలి. ఏం చేయాలో ఏం తినాలో అర్థం కావట్లే కర్ణాటకలో నాకు. రోడ్ అసలుకి వ్యూ భలే ఉన్నాయి, చెట్లు ఏందో కానీ మస్తు ఉన్నాయి చెట్లు, క్రేజీ ఉంది అసలుకి. ఫారెస్ట్ రోడ్ సైడ్ హిల్స్ ఉన్నాయి, ఆ హిల్స్ మొత్తం కట్ చేస్తారు. కొండపైన విండ్ మిల్స్ సూపర్ ఉంది అసలుకి. ఎర్లీ మార్నింగ్ ఇటు విండ్ మిల్స్, అటు విండ్ మిల్స్, ఆడిదాకున్న విండ్ మిల్స్. ఇంకా కేరళ పోతున్నాం చేయండి, ఇంకెన్ని అందాలు చూడాల్సి వస్తుందో. రోడ్డు మీద అన్ని అందాలే ఉంటాయి అట్టుంది. ఇంకా చూడండి 3 విండ్ మిల్స్ పక్క పక్కన భలే ఉన్నాయి అసలుకి, క్రేజీ ఉన్నది. స్కూల్ అట్టుందా తెలిసేది, కొండపైన ఉంది స్కూల్. ఫైనలీ మనం చిత్రదుర్గకు అయితే వచ్చేసినాం. బ్యూటిఫుల్ ఉంది ఈ టౌన్ కూడా, చాలా బాగుంది. ఇందులో ఒకటి ఆ ల్యాండ్స్కేప్ చూడండి అసలుకి, హిల్ భలే ఉంది. ఇప్పుడు మనము అరకు లాంటి ఘాట్ రోడ్స్కి అయితే పోతాం. ఆ ఘాట్ రోడ్స్ పేరు చెప్తాం మీకు నేను ముందు. యాక్చువల్లీ మేము నిన్న ఈడ ఉందామనుకున్నాం, ఇక బెల్లారిలోనే ఉండిపోయినాం. బాడీ సపోర్ట్ చేయకపోతే అస్సలు అంటే అస్సలు స్ట్రెచ్ చేయొద్దు. బాడీ సపోర్ట్ చేస్తేనే స్ట్రెచ్ చేయాలి. నిన్న మాకు నిద్రలే కనిపించింది, రూమ్ తీసేసుకున్నాం. చాలామంది ఏం చేస్తారంటే కొంచెమే కదా అని చెప్పేసి ఎక్స్ట్రా కొట్టాలి ఎందుకు అది అని చెప్పేసి ఫోర్స్ చేసి పోతూనే ఉంటాం. నేను అట్లా పోలే, నేను అంశలు బ్రేక్ తీసేసుకున్నాను అన్నమాట. అదో అంశల్, మా ఇద్దరి మధ్యలో మంచిగా ఉంది కోఆర్డినేషన్. మనిషి కూడా చాలా మంచిగా ఉన్నాడు, సపోర్టివ్ ఉన్నాడు.
పేషెన్స్ ఎక్కువ ఉంది. రైడ్లో కావాల్సింది అదే మెయిన్, పేషెన్స్ లేకుండా నేను ఇష్టం వచ్చినట్టు కొడితే ఇష్టం వచ్చినట్టు పోతానంటే అస్సలు కాని పని. కోఆర్డినేషన్ బాగుంది, పేషెన్స్ బాగుంది, రైడ్ ఎంజాయ్ చేస్తున్నాం మెయిన్లీ. మేము ఏదో పోతున్నాం అంటే పోతున్నాం కాకుండా రైడ్ చేసుకుంటూ మంచిగా బ్రేక్ చేసుకుంటూ మంచిగా సీనరీస్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఐ లవ్ దిస్ కంపెనీ. చిత్రదుర్గ చాలా పెద్దగా ఉంది. నేనేదో చిన్నగా ఉంటుందేమో, ఇక్కడ హోటల్స్ దొరకవేమో అనుకున్నా. చూస్తుంటే సిటీ టౌన్ చాలా పెద్దగా ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా కొద్దిసేపు అయితే ఇక ట్రాఫిక్ జామ్ బాగా అవుతుంది ఇక్కడ. నాకు కర్ణాటక వచ్చినా కానీ కూడా ఏదో స్టేట్కి వచ్చి రైడ్ చేస్తున్నట్టు అనిపిస్తలే. ఓన్లీ ఈ నెంబర్ ప్లేట్ల కేఏ అండ్ ఈ బ్లాక్ ఆటోలు తప్ప నాకు సేమ్ తెలంగాణలోనే రైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్లీ బోర్డులు అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి, అక్కడక్కడ కన్నడలో రాసి ఉన్నాయి. ఇక్కడ వాకింగ్ కోసము భలే ఉంది ప్లేస్. కొండ వే ఉన్నది అట్టుంది, కొండ పైకి ఎక్కడానికి ఇక్కడ మెట్లు భలే ఉంది. ఈ కొండ చూస్తానికి మంచిగా ఉంది. స్పేస్ కూడా ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది. ఇక్కడ ఫుట్బాల్ అయ్యి ఆడతారట్టుంది. బాగుంది. చిత్రదుర్గ కూడా బాగుంది ప్లేస్. ఇక్కడ కొబ్బరి చెట్లు భలే ఉన్నాయి అసలుకి. మన దగ్గర కొంచెం ఇంత పెద్దగా ఉండవు కదా కొబ్బరి చెట్లు. ఇక్కడ చూడండి కొబ్బరి చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయి అసలుకి, భలే ఉన్నాయి అసలుకి. వీటి కింద ఇంకా చిన్న చెట్లు వేసారు, అవి కూడా కొబ్బరి చెట్లు అంటుంది. చూడండి ఎంత బుడ్డగా ఉన్నాయి, మస్తు ఉన్నాయి అసలుకి. కొబ్బరి తోటలు ఎక్కువ ఉన్నాయి. ఇక కేరళకి ఎంటర్ అవుతున్నాం కదా, మొత్తం కొబ్బరి తోటలే అవుపిస్తాయి ఇక మనకి మోస్ట్లీగా. అంతా కొబ్బరి తోటనే, అంతా కొబ్బరి తోటనే, మొత్తం కొబ్బరి చెట్లే. ఏమో మన కాడ అవుపిస్తాయి, ఇట్లాంటి కొబ్బరి చెట్లు ఎక్కడ అవుపియలేవు మన కాడ. భలే ఉన్నాయి కొబ్బరి తోటలంతా. ఘోరంగా చలి పుడుతుంది, చలి పుడుతుంది మొత్తం. అంతా కొబ్బరి తోటలే. అబ్బా ఈ కొబ్బరి తోట మధ్యలో పెట్రోల్ బంక్ పెడుతున్నాం మనోడు. సూపర్ ఉంది. అవుట్స్కట్టే ఇంత అందంగా ఉందంటే ఇంకా కేరళకు పోయిన తర్వాత ఎట్లుంటో చూడాలి. మ్యాడ్ అయిపోతానట్టుంది, నేను పిచ్చోన్ అయిపోతానట్టుంది. సన్ రైజ్ ఇట్లా మీద పడుతున్నా, ఇంతసేపు చలి పుడుతుండే, మంచిగా సన్ రైజ్ పడుతుంది. రోడ్డు కూడా చాలా సీనరీ ఉంది, మొత్తం తోటలు ఉన్నాయి, అంత కొబ్బరి తోటలే ఉన్నాయి ఎక్కువ. ఇప్పుడే కాఫీ తాగినాం అండ్ టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకా 300 కిలోమీటర్స్ ఉంది. ఎట్లా అనిపించింది రైడ్? మార్నింగ్ అయితే స్మూత్ ఉంది, ఏమంటారు. లక్కీలీ బెల్లారి నుంచి బయటికి రాగానే ఫుల్ నేషనల్ హైవే దొరికింది. ఇంకా ఎనర్జీ ఉందా 300 కిలోమీటర్స్ రైడ్ ఈజీగా? పొద్దున రైడ్ కి ఇంకా రిఫ్రెష్ అయినాం. ఇంకా అంతేనా? కాన్స్టెంట్ గంటన్నర 100 కింద దిగలే మనం ఇద్దరం. అవునవును. దగ్గర మేము 100 క్రూజ్ చేసుకుంటా వస్తూనే ఉన్నాం. హైవే బాగుంది. 150A హైవే. 150A హైవే క్రేజీ ఉంది అసలు, చాలా బాగుంది. నైట్ లో మీరు బ్లైండ్ గా ఒక 100-120 కొట్టొచ్చు ఇక. అంతే లేట్ చేయకుండా 8 అవుతుంది. 1 అవుతుంది అట్టుంది పోయేసరికల్లా. కాసర్ కూడా పోయేసరికల్లా 2:30 కల్లా రీచ్ అయ్యేటట్టు. కానీ మనం ఆగే విశేషాలకి 2-3 అవుతుంది. ఇట్లాంటి మంచి సీన్స్ ఉంటే ఆపాల్సి వస్తుంది. ఇంకా ఆపకపోతే వేస్ట్ ఇక. రైడ్ ఎంజాయ్ చేయకపోతే రైడ్ ఎంజాయ్ చేసుకుంటూ పోవాలి కాబట్టి ఇట్లాంటి ఇంకా అవుపిస్తే మళ్ళీ ఆపుతా పక్క, మళ్ళీ టైం వేస్ట్ చేస్తూనే ఉంటుంది. మొత్తం కొబ్బరి తోటలే, ఇక్కడ ఎటు చూసినా కొబ్బరి తోటలే. ఆడి దాకున్నాయి కొబ్బరి తోటలు అన్నీ. అన్నీ కొబ్బరి తోటలే. మస్తు అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ ఇట్లా ఈ కొబ్బరి తోటల మధ్యలో రైడ్ చేస్తుంటుంటే. చూడు భలే ఉంది అసలుకి. ఉడిపి హోటల్ అవుపిస్తే ఆగేసినాం, టిఫిన్ చేసేసి చిన్న మళ్ళీ బయలుదేరాలి. దోశ ఆర్డర్ చేసిన మనోడు. నేను దోశ ఆర్డర్ చేసిన, అంశు సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసింది. సాంబార్ ఇడ్లీ చాలా బాగుంటుంది. ఎక్కడో బార్డర్లో ఉన్నాం కేరళకి. ట్రై చేసి చెప్తా. అంశులకి కాలుతున్నట్టుంది. వాళ్ళు తెలియదు ఎందుకు. ఓకే బాగుంది. ఏమో బాగుందా? అవునా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. యాక్చువల్లీ నేను సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నా, అంశుల్ దోశ ఆర్డర్ చేసుకోండి. టిఫిన్ చేసినాం, అయిపోయింది. దగ్గర ఒక 1/2 అవర్ బ్రేక్ తీసుకున్నాం. ఫ్యూల్ అప్ చేసుకుంటే అయిపోతుంది. ముందరనే ఉంది ఇండియన్ ఆయిల్, ఆడ కొట్టించేసుకొని ఇక నాన్ స్టాప్ కొట్టుడే. ఇక ఎక్కడ ఆగేది లేదు. ఇక
ఎందుకంటే మళ్ళీ కొద్దిసేపు అయితే ఎండ వచ్చేస్తుంది. ఆ ఎండలో తోలాలంటే ఇట్లా రోడ్ అంతా మెరుస్తుంటుంది. ఈరోజు మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఇది. 749 ఉంది డెన్సిటీ. 104 రూపీస్ ఉంది ఇక్కడ. కేరళలో ఎంత ఉంటుందో చూడాలి ఫ్యూయల్ ప్రైస్. నాకు తెలిసి కేరళలో కొంచెం ఎక్కువ ఉంటుంది అట్టింది నేను అనుకుంటున్నా, నాకు తెలియదు, చూడాలి పోయిన తర్వాత. ఇంకా కేరళ బార్డర్ మనకి దగ్గర 100 కిలోమీటర్స్ దూరం ఉంది. రోడ్డు చూడండి అసలుకి, అంతా రోడ్ అంతా కొబ్బరి తోట మధ్యలో ఉంది. అంతా మస్తు ఉంది చూస్తానికి అసలు రోడ్డు సీనరీ వేరు. మొత్తం కొబ్బరి తోట మధ్యలోనే ఉంది రోడ్డు అంతా. ఎటు చూసినా కొబ్బరి తోటలే. ఇది కొబ్బరి తోట అనాలా, కొబ్బరి తోట వనం అనాలా, నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అసలుకి. రోడ్డు మొత్తం కొబ్బరి తోటలే అసలుకి. రోడ్డు మొత్తం మస్తు ఉంది అసలుకి. మస్తు ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే రైడ్ చేసుకుంటాం. అండ్ రోడ్ కూడా మోస్ట్లీ ఖాళీగా ఉంది. అండ్ తోట మధ్యలో ఇల్లు కట్టుకోరు. మస్తు ఉంది అసలుకి, వేరే లెవెల్ ఉంది. గ్రీనరీ తోట మధ్యలో మొత్తం. మైండ్ రిలాక్సింగ్ రోడ్ ఇది, అట్లుంది. జస్ట్ కేరళ బార్డర్లోనే ఇట్లా ఉంది. ఊహించుకోండి కేరళలో ఎట్లుంటుందో. ఇక తోటలు చూడండి అసలుకి, సూపర్ అసలుకి. మంచిగా క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసిన నేను హాయిగా వెళ్ళిపోతున్నా ఇట్లా. అది వెళ్ళిపోతూనే ఉంది, నేను ఎంజాయ్ చేస్తున్నా మంచిగా. అంశులు లీడ్ తీసుకుంటూ నేను వెనకాల మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నా. మనకి ఏ మ్యాప్ గోల్ ఏమొద్దని చెప్పేసి. ఇట్లా కొంచెం బ్లైండ్ కర్వ్స్ ఉన్నాయి అంతే, అవి కూడా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. ఇట్లా ఎండ్ అవుతుందో మంచిగా మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నా. రైడ్ మొత్తం మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు గజనూరు ఊరు దాటేసినాం. అండ్ ఇది నాకు తెలిసి ఫారెస్ట్ ఏరియా ఉంది, అందుకే ఆడ చెక్ పాయింట్ ఉంది. ఇప్పుడు మనం అగుంబే ఘాట్ రోడ్స్కి అయితే వెళ్తున్నాం. దారిలో పోతుంటే చిన్న రిజర్వాయర్ అవుపించింది, వేరే లెవెల్ ఉంది. మధ్యలో ఐలాండ్ లెక్క ఉంది, చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. ఇది మీకు డ్రోన్లో చూపిస్తా చూడండి. డ్రోన్లో ఏదైతే మీరు డ్రోన్ షాట్లో చూసిర్రో అది వచ్చేసి తుంగా రిజర్వాయర్, తాగడానికి వాడతారంట ఆ వాటర్. అండ్ ఇప్పుడు మనం మొత్తానికి అడవిలోకి అయితే వచ్చేసినాం. ఎలిఫెంట్ క్రాసింగ్స్ అవి జరుగుతుంటాయంట. మొత్తం అంతా జంగల్ ఉన్నది అంతా. ఈడ ఎలిఫెంట్ క్రాసింగ్స్ ఉంటాయంట. టర్నింగ్ల కాడ ఉంటాయి బ్రో, జాగ్రత్తగా ఉండాలి. ఎలిఫెంట్స్ మ్యాడ్ ఉంది బ్రో ఫారెస్ట్, క్రేజీ ఉంది అసలుకి. వీళ్ళు కూడా రేంజ్లో పోతున్నారు కదా స్పీడ్. ఎవడు తగ్గట్లే, బాగుంది ఫారెస్ట్ ఏరియా, మస్తు ఉంది చూడండి. ఇదే తుంగా రిజర్వాయర్ మీరు చూసింది డ్రోన్ షాట్లో. అండ్ దాని పక్కన ఇదంతా జంగల్. ఇది
ఈ తుంగ రిజర్వాయర్ ఏదైతే ఉందో చాలా పెద్దగా ఉంది రిజర్వాయర్. నేను చిన్నది అనుకున్నా కానీ చాలా పెద్ద రిజర్వాయర్ ఉంది. ఈ ఫారెస్ట్ ఇట్లా ఎన్ని కిలోమీటర్స్ ఉందో ఏమో కానీ బాగుంది. మొత్తం టేక్ చెట్లు ఉన్నాయి, అన్ని టేక్ చెట్లు. నాకు తెలిసి వీళ్ళు ప్లాన్ చేసినట్టుంది ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఫారెస్ట్లో. మొత్తం టేక్ చెట్లే ఉన్నాయి ఇక్కడ సైడ్స్ మొత్తం. ఇంకా దీనికన్నా మస్తు ఉండేదంటే ఫారెస్ట్ రోడ్ హెవెన్ లెక్క ఉండేదంటే వల్పరాయి టు అతిరపల్లి ఉంటుంది. అది ఇంకా మ్యాడ్ ఉంటుంది అసలుకి. మొత్తం ఫుల్ గ్రీన్ లష్ ఉంటుంది అంతా ఆడంతా, అట్లా ఉంటుంది అది. ఈ కోతులు లేదా భలే ఉన్నాయి అసలుకి, ఎవరో జడేసినట్టు ఉన్నాయి మధ్యలో అంటే తలకాయ పైన. అన్ని కోతులు అంతే ఉన్నాయి, మన కోతులు లెక్కలే ఇక్కడ కోతులు భలే ఉన్నాయి. బయటనైతే మస్తు ఎండ ఉంది. ఇప్పుడు ఫారెస్ట్లో రైడ్ చేస్తున్నాం కాబట్టి ఎండ మాకు అనిపించట్లే, కానీ అయినా కానీ ఎండ కొడుతుంది. ఎక్కడైతే గ్యాప్ దొరుకుతుందో ఎండ ఇట్లా గలీజ్గా కొట్టేస్తుంది. ఇంకా ముందర చాలా పెద్ద ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ రోడ్ దగ్గర ఒక 20 కిలోమీటర్స్ ఉంది. ఎప్పుడే దాటేసిన, ఎంత దాటేసినా ఆ గ్రీనరీ, ఆ నేచర్కి దగ్గర అనేది అస్సలు పోవట్లేదు. మొత్తం ఇంటే ఉంది రోడ్ అంతా. అన్ని కొబ్బరి తోటలు అండ్ అట్టి తోటలు. ఇక్కడ అవి ఏమంటారు బ్లాక్ పెప్పర్ తోట కూడా ఉంది. ఆ కొబ్బరి చెట్టుకి వేసారు. కానీ ఫామ్ హౌస్లు మస్తు ఉన్నాయి ఇక్కడ, మస్తు కట్టించుకోరు. ఇట్లా ఏది తోటలో ఉంటాయి చూడు, కొబ్బరి తోటలు అలా ఇలా ఫామ్ హౌస్లు మస్తు ఉన్నాయి అసలుకి. మీరు అట్లాంటి ఆ ఫామ్ హౌస్లు చూసిరనుకో, అరే ఇట్లాంటిది ఒకటి ఉండాలిరా, కొనాలిరా అని అనిపిస్తుంది మీకు కూడా. అంతా మస్తు ఉన్నాయి అసలుకి. ఈ సీనరీ చూడండి, వావ్. నా నోటి నుండి మీరు దగ్గర ప్రతి వ్లాగ్లో వావ్ అనే మాట ఒక 100 సార్లు వింటారు. ఎందుకంటే అట్లా ఉంటుంది సీనరీస్, మనం పోయేది ట్రిప్ అంతా. అసలు మాటలు లేవు ఆ సీనరీకి. చూడండి ఇల్లులు చూడండి, చిన్న ఇల్లులైనా మంచి సీనిక్ ప్లేస్లో ఉన్నాయి. నేను అప్పుడు కన్యాకుమారి పోయినప్పుడే, నేను కేరళ బార్డర్ టచ్ చేసినప్పుడే అనుకున్నా నేను కేరళ పక్కా పోవాలరా దీని తర్వాత అని. అందుకనే కేరళ ట్రిప్ స్టార్ట్ చేసిన. కన్యాకుమారి తర్వాత అరకు పోయి ఇటు వచ్చేసిన. బార్డర్ చూసే నేను మస్తు అనిపించింది. తర్వాత పోయి మొత్తం ఏమంటారు గూగుల్లో అంతా రీసెర్చ్ చేసి వీడియోస్ చూసి చాలా చూసిన. ఇక పక్కా పోవాలరా అని చెప్పేసి చాలామంది సౌత్ మున్నార్, వర్కాల ఇట్లా కవర్ చేసుకొని పోతారు, అల్లపి అన్నీ చూసుకొని వెళ్ళిపోతారు. ఇక నేనేమనుకున్నా నార్త్ నుంచి సౌత్ దాకా కవర్ చేయాలని చెప్పేసి ఈ రైడ్ స్టార్ట్ చేసిన. వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా మానిటైజ్ కాలేదు, మానిటైజేషన్కి చాలా దగ్గరలో ఉంది. అన్ని సిరీస్ స్కిప్ చేయకుండా కొంచెం చూడండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక చిన్న ఫారెస్ట్ రూట్ వచ్చింది, ఇది కూడా మొత్తం చాలా గ్రీన్ ఉంది ఫారెస్ట్ రోడ్. కానీ ఇదంతా ఘాట్ రోడ్స్ కాదు, మంచి రోడ్డు ఉంది. ఘాట్ రోడ్స్ అయితే ఇట్లా జస్ట్ లైట్ ఇట్లా కర్వ్స్ ఉన్నాయి. ఇంకా మేము మ్యాంగ్లూర్ కూడా రీచ్ కాలేదు. మ్యాంగ్లూర్కి రీచ్ అయితే ఇక దగ్గర ఉంటుంది కేరళ బార్డర్. ఒక ఊరు తర్వాత ఇక కేరళ బార్డరే ఉంటుంది. కానీ మ్యాంగ్లూర్ దాకానే రోడ్డు, కర్ణాటక రోడ్డు ఇంత మస్తుందంటే నాకైతే కేరళ వైబ్స్ వచ్చినాయి లిటరల్ చెప్పాలంటే. ఇదంతా కర్ణాటకనే ఇంకా మేము తిరుగుతున్నాం. ఏదేదో తిరుతల్లి ఏదో ప్లేస్ వచ్చినాం మేము. ఒక్క నిమిషం ప్లేస్ పేరు చెప్తాం మీకు నేను. తిరుతహాలి. రాంగ్గా ప్రొనౌన్స్ చేస్తే ప్లీజ్ క్షమించండి. ఎందుకంటే ఈ పేర్లన్నీ చాలా చిన్నగా పెట్టారు బోర్డ్స్ పైన, అండ్ అవి కూడా కన్నడలో అక్కడక్కడ ఇంగ్లీష్లో ఉన్నది, చదవడానికి కూడా కావట్లేదు. మస్తు ఉన్నది అసలుకి, ఏదో మినీ టౌన్ లెక్క సూపర్ ఉన్నది అసలుకి ఈ ప్లేస్. ముందర చూడండి ఎంత పెద్ద మౌంటైన్, సూపర్ అసలు మౌంటైన్. ఇక్కడ మోస్ట్లీ ఫామ్ హౌస్లో అవుతుంది. మంచి ఇల్లులు కూడా పెంక ఇల్లులు ఉన్నాయి ఎక్కువ. వాళ్ళు పెంక బాగా యూజ్ చేస్తారు ఇళ్ళల్లో. ప్లేస్ అయితే అసలుకి వేరే లెవెల్ ఉంది. ఒక్కొక్కళ్ళు హీరో లెవెల్ వస్తారు. ఇక చూడండి పెంకతోటి ఇల్లులు ఉన్నాయి మోస్ట్లీ, అన్నీ పెంక ఇల్లులే. బాగున్నది. ఈ సన్లైట్కి ఎట్లా చూపిస్తుందో మీకు, అన్నీ పెంక ఇల్లులే. వావ్ ఏం చెట్లు కానీ మస్తు ఉన్నాయి అసలుకి ఈ చెట్లు. మొత్తం ఏమంటారు బూజు లెక్క ఉన్నది ఆ చెట్టు ఆకులన్నీ. కొద్ది సెకండ్లు రోడ్ని ఎంజాయ్ చేయండి.
ఇట్లా స్టెప్స్ ప్యాడీ ఫీల్డ్స్ నేను అరకులో చూసినా, మళ్ళీ ఇక్కడ చూస్తున్నా నేను. అట్లా స్టెప్స్ ప్యాడీ ఫీల్డ్స్ బాలీలో ఊపిస్తాయి అండ్ అరకులో కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఊపిస్తున్నాయి. మనం ఇప్పుడు అగుంబే ఘాట్ రోడ్ అయితే ఎక్కేసినాం. ఇదే అగుంబే ఘాట్ రోడ్. సేమ్ అరకు లెక్కనే ఉంది ఇది కూడా. వీడెక్కడ ఉన్నా ఇంటికి తోలనికి వచ్చారా? అదా ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది ఘాట్ రోడ్. చూడండి, వావ్ సూపర్ మౌంటైన్ అసలుకి ఇది, కానీ క్రేజీ ఉంది అసలుకి. నేను ఆడ ఆగినా నీకోసం నేను ఆడ ఆగినా. నేను స్పాట్ ఉండే మంచిది ఒకటి. ముందర ఇంకా డీప్ డౌన్ ఉంది. ముందర చాలా డీప్ డౌన్ ఉంది. ముందల చాలా డౌన్ ఉంది ముందల. క్రేజీ ఘాట్ రోడ్ కదా. సెకండ్ జాగ్రత్త అంశుల్. ఆగేసా బస్సులు వస్తున్నాయి. అగుంబే ఘాట్ రోడ్ ఎట్లుంది? క్రేజీ ఉంది కదా. ఎక్కడన్నా ఆగుదాం వ్యూ పాయింట్ కాడ. మీకు కెమెరాలో చూస్తానికి చాలా నార్మల్గా అనిపిస్తుంది. డిక్లైన్ ఉంటుంది, చాలా డిక్లైన్ ఉంది. మనం ఫైనలీ నేత్రావతి కాడికి వచ్చేసినాం. మనం నేత్రావతి రివర్, ఇది నేత్రావతి రివర్ బ్రిడ్జ్. ఇది అది రైల్వే ట్రాక్. అక్కడ మీకు అవుపియదు నాకు తెలిసి. చాలా పెద్దగా ఉంది నేత్రావతి. ఫుల్గా ఇట్లా వాటర్తో పోతున్నాయి ఇట్లా. అప్పుడు ట్రెండింగ్లో న్యూస్ అయ్యాయి కదా బ్రో, ఎవరో విజిల్ బ్లోవర్ ఏదో కేసులు అప్పుడు ట్రెండ్ అయినాయి చూడు, అది ఇక్కడనే నేత్రావతి. ఇంకా ముందర పోతే ధర్మస్థల. నాకు తెలిసి ఇది మన లాస్ట్ టోల్ గేట్ అనుకుంటున్నా కర్ణాటకలో. మీకు ఆపి చూపిస్తా. ఇంకా కొద్దిసేపు అయితే మనం కర్ణాటక పోతాం. అండ్ ఇదే మన లాస్ట్ టోల్ గేట్. రైడ్ అసలుకి వేరే లెవెల్ ఉంది అసలుకి. మొత్తం అడ్వెంచర్ అంటే అడ్వెంచర్, వేరే లెవెల్ రైడ్. చాలా బాడీ వేరే టైర్డ్ అయిపోయింది బాడీ అంతా. ఇంజన్ సంగతి ఏమో కానీ అనుషులు ఇంకా యాక్టివ్ ఉన్నాడు. యాక్టివ్ ఉన్నావా? యాక్టింగ్ చేస్తున్నావా? ఇంకా కొంచెం ముందర కేరళ చెక్ పోస్ట్ ఉంటుంది. గాడ్స్ ఓన్ కంట్రీ హార్ట్లీ వెల్కమ్స్ యూ. గాడ్స్ ఓన్ కంట్రీ హార్ట్లీ వెల్కమ్స్ యూ. చూసినా బోర్డు? కేరళకి వచ్చేసినాం ఫైనల్లీ. అమ్మాయ. ఇగో కాసర్గోడ్ 32 కిలోమీటర్స్ అండ్ కన్యాకుమారి 696. మన కాసర్గోడ్, మనం పోయేది ఇప్పుడు కాసర్గోడ్కి. ఫైనల్లీ వచ్చేసినాం. అండ్ టైం వచ్చేసి 5:48. అండ్ మేము చాలా బ్రేక్స్ తీసుకొని వచ్చినాం.
మీరు కేరళకు వచ్చినప్పుడు మెయిన్ ఈ స్పీడ్ లిమిట్ చూసుకోండి. ఈ స్పీడ్ లిమిట్స్ కరెక్ట్గా చూసుకోకుండా రైడ్ చేస్తే మీకు దగ్గర 1000 రూపాయల నుంచి 4000 దాకా ఫైన్ పడవచ్చు. వెల్కమ్ టు కాసర్గూడ. ఫైనల్లీ మనం కాసర్గూడకు వచ్చేసినాం. నాకు బాగా నచ్చింది ఇక్కడ ఏంటంటే చాలా నీట్గా ఉన్నాయి రోడ్స్ అండ్ సిస్టమేటిక్గా పార్కింగ్ చేసుకుంటారు. చూడు ఎంత డీసెంట్గా నీట్గా పార్కింగ్ చేసుకుర్రు జనాలు. మీరు కేరళ వస్తే మీకు ఫాగ్ ల్యాంప్స్ ఉంటే ఇట్లా కవర్ చేసుకోండి సాక్స్ పెట్టేసి. నేను సాక్స్ పెట్టేసి కవర్ చేసుకున్నా. లేకపోతే కవర్ చేయకుండా మీరు అట్లా పెట్టిరనుకో పోలీసు వాళ్ళు చూస్తే దగ్గర 5000 రూపీస్ దాకా ఫైన్ వేస్తారు. ఇదనే కాదు మీ దగ్గర ఏదైనా కవర్ ఉంటే ఏదైనా యూజ్ చేసి కవర్ చేయొచ్చు. ఇప్పుడు నేను కేరళ కాసర్గూడకు వచ్చేసిన. ఫైనల్లీ మీకు పైన కనిపిస్తారు రూమ్ లో ఫ్రెష్ అప్ అయ్యి. ఫైనల్లీ కేరళ కాసర్గూడకి అయితే వచ్చేసినాం. ఫుటేజ్ ఎందుకు పెట్టలేదు అంటే రూమ్ సంబంధించింది కొంచెం 2x జూమ్ ఇన్ అయింది. సో అందుకే నేనైతే ఫుటేజ్ పెట్టదలుచుకోలే, అంత మంచిగా రాలేదు. మొత్తం మెయిన్ పార్ట్ అంతా కట్ అయిపోయింది. ఓవరాల్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మన చిన్న ఛానల్ కాబట్టి వీడియో చాలా మందికి రీచ్ గానికి హైప్ ఉంటుంది. వీడియోకి హైప్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత నేనైతే వాయనాడ్ అయితే పోతున్నా. వాయనాడ్లో 3 days ఉండబోతున్నా. ఆ ఎపిసోడ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తిరిగి మళ్ళా ఎపిసోడ్ 3లో కలుస్తా. అంటిల్ దెన్ స్టే సేఫ్, కీప్ స్మైలింగ్, పీస్ అవుట్.